నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ప్రతి పరిస్థితి మనకు అనుకూలంగా ఉండాలని అనుకోకూడదు. మనం అనుకూలంగా ఉంటాయి అనుకున్నటువంటి అన్ని పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో ప్రతికూలంగానే ఉంటాయి. ఈ మధ్య యువత ఈ ప్రేమ పేరిట విస్తృతంగా కొత్తగా వచ్చినటువంటి పదం డేటింగ్లు అనేటువంటి పదాలతో తిరిగేసి ఆ తర్వాత వైఫల్యం చెంది ఎక్కడో ఒక మూల ఏడుస్తూ కూర్చుంటూ ఉంటారు. ఏ క్షణంలో వాళ్ళు చూసినా వాళ్ళ కళ్ళలో ఏడుపు కనిపిస్తాం. వాళ్ళని ఓదార్చటం మన వల్ల కాదు. కొంతమంది దురదృష్టవశాస్తు పలకపక్షాల వైఫల్యం వల్ల కానీ, ఒకరి కష్టం ఒకరికి మోదమని గద్దరన్న అన్నట్టు కష్టంలో ఉన్న వారిని సంతోషపెడతామనే ఉద్దేశంతో కార్పొరేట్ వ్యవస్థలు సొమ్ము చేసుకుంటాయి. వాళ్ళకి డ్రగ్స్, మద్యం ఇట్లాంటివి అలవాటు చేస్తూ ఉంటారు. గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఎక్కువగా యువతలు ఈ రకమైనటువంటి పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కూడా సానుకూలంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఓ యువతి కసిదీరగా ఏడుస్తూ ఉంది. తన విషయం తెలిసి పలకరించడానికి వెళ్ళాను. ఎందుకు అలా ఏడుస్తావు, పరిస్థితులను తట్టుకోవాలని. కొద్దిసేపటి కళ్ళు తుడుచుకొని నవ్వుతూ చెప్పింది, ఈ కన్నీళ్ళు మీరు తేలిగ్గా తీసుకోకండి. ఇవి నాకు ప్రేమ ఇచ్చిన వరం. నా హృదయంలో ఉన్నటువంటి నా ఆలోచనలు ఇప్పటి వరకు వేసినటువంటి లెక్కలన్నిటినీ తలుచుకున్నప్పుడు ఉద్వేగం తన్నుకొస్తుంది. ఆ ఉద్వేగం కన్నీరై కిందకి రాలుతుంది. అప్పుడు నా మనసుకు ఒక ఉల్లాసం. మరి ఈ అశ్రువులు నాకు బహుమతులు కాదా అంది. ఎలా అవుతాయి అన్నాను. ఇంక ఇప్పుడు నేను గతం గురించి ఆలోచించను. సేద తీరిపోతాను. గుండెంతా కడిగేసుకున్నాను. కొత్త గుండెతో, కొత్త ఆలోచనలతో, మంచి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తానని. ఇది ఎందుకంటే చాలామందికి చెప్తున్నాను, ప్రేమల పేరిట జీవితాలను అంతం చేసుకునే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. బాధ వచ్చినప్పుడు కడిగేసుకోండి. స్థిరంగా నిలబడటానికి ప్రయత్నం చేయండి.